వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను దేవా. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు పెద్దలైతే భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్కి అయితే పలు ప్రతిపాదనలు అయితే సూచించినట్లు సమాచారం. అలాగే బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఇకపై ఉండబోవని, తను అధికారంలో ఉన్నంత వరకు కూడా ఇలాంటి ప్రతిపాదన ఏది ఉండదని కూడా స్పష్టం చేశారు. దీనిపై మనతో పాటు మాట్లాడటానికి ఫిలిం క్రిటిక్స్ చిట్టుబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఈ విషయాన్ని మీరు ఏ విధంగా నేను ఏ విధంగా చూస్తే పెదవులు పలకరిస్తూ ఉంటే కనుబొమ్మలు వెక్కిరిస్తాయి అంటారు స్వామ. ఆ సామెత విన్నావా? అలాగూ రేవంత్ రెడ్డి పెదవులు పలకరిస్తే నాకెవరు ద్వేషం లేదు, సినిమా వాళ్ళ మీద ద్వేషం లేదు, సినిమా వాళ్ళ కోపం లేదు అని పెదవులు పలకరిస్తూ కనురెప్పలతో వెక్కిరిచ్చాడు. ఎలా వెక్కిరిచ్చాడు? ఆ? ఆ, ఆయన సలహాలు సంప్రదింపులు కాదు, కండిషన్స్ పెడుతున్నాడు. ఏమని? ఈయన ఈయన చేసే కుల గణనకి మేము సపోర్ట్ చేయాలట, మేము ప్రాపగాండా చేయాలి. ఎందుకు చేయాలి మేము? అది మీ రాజకీయ ఎజెండా. అది రాజకీయ ఎజెండాకి మేమెందుకు? మా ఇండస్ట్రీలో అందరు రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ రాజకీయ ఎజెండానికి మా వాళ్ళు ఎందుకు? ఏదో ఉండేవాళ్ళు వస్తారు. మీ కాంగ్రెస్ సింపతైజ్ చేస్తున్నారు, దీంట్లో వాళ్ళతో చేయించుకోండి. బట్ కండిషన్ ఏంటి? కండిషన్ అంటే అందరూ కట్టుబడి ఉండాలి కదా. నువ్వెవడు కండిషన్ పెట్టడానికి? నీ నీ ఎజెండాకి మమ్మల్ని బానిసలో పడ్డావా? నీకు భజన చేయడానికి మేము పార్టీ ఉంది. అంటే సార్, వాళ్ళు పాన్ ఇండియా స్టార్గా పేరుగాంచిన అల్లు అర్జున్ పై గత కొద్ది రోజులుగా అయితే వివాదం జరుగుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి అసలు? ఏముందమ్మా, ఈ ప్రభుత్వం వెతుకుతూ ఉంది. 3 నెలలకు ఒక ఇష్యూ. ప్రభుత్వం ప్రజలు వీళ్ళని ఈసరించుకుంటున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు, ప్రజలు చీపోతూ అంటున్నారు. సంవత్సరంలోనే ఎంత దరిద్రపు పాలన చూడలేదు ఇంతవరకు ఎప్పుడు. అన్ని అబద్ధాలతో నోడ్చుకుంటున్నారు. ప్రజలు తిడుతున్నారు. హైడ్రాలో పేదలను ఇల్లు కూల్చినందుకు ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. రుణమాఫీ 47.6 లక్షలు ఉంటే దాన్ని ఏదో కోట్లు ఉంటే, దాన్ని ఏదో 47,000 కోట్లు ఉంటే దాన్ని ఏదో 21,000 కోట్లు పూర్తి చేసేసి మొత్తం చేసేసామని అబద్ధాలు ఆడుతున్నారు. ప్రజలు ఇవన్నీ అసహించుకుంటున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పు చేసే మార్పు అంటే ఈ దరిద్రాన్ని ఎత్తులు పెట్టుకున్నాను ఏడుస్తూ గొడవ ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ యొక్క ఈసడింపుల నుంచి వాళ్ళు చూపిస్తున్న పెడుతున్న శాపరార్థాలు చూపిస్తున్న దేశాల నుంచి తప్పించుకోవడానికి, డైవర్ట్ చేయడానికి, వాటికి సమానం చెప్పలేక ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? సినిమా వాళ్ళ మీద అటాక్ ఇస్తూ ఉంటే కానీ మీడియా మొత్తం అటాక్ అవ్వదు. మీడియా మొత్తం అట్రాక్షన్ అయిపోతుంది. ఇంకెవరి మీద ఏదో అటాక్ అనుకో, అది ఒకరోజు. సినిమా వాళ్ళ మీద అయితే మొత్తం మీడియా చుట్టుకుంటుంది. అందుకని 3 నెలలకు ఒక మీడియా, ఒకనాడు ఎన్కన్వెన్షన్ పగలగొడుతూ, ఒకసారి జానీ మాస్టర్ని అవతల అర్ధబద్దలు లేకుండా అరెస్ట్ చేస్తూ, ఒకనాడు సమంతాని తప్పుడు మాటలు మాట్లాడి సమంతాన్ని ఏడిపిస్తూ, ఇంకో రోజు అర్జున్. సో వీళ్ళు వరుసగా రేపు ఇంకో ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ అర్జున్ విషయం అయిపోయినట్టు చూస్తూ ఉండండి. ఇంకో నెల 2 నెలలు ఇంకేదో చూస్తారు. ఇంకేదో సినిమా వాడి మీద అల్లరి చేస్తే కానీ మొత్తం మీడియా అటెన్షన్ రాదు. అప్పుడు కానీ డైవర్షన్ అవ్వదు. ప్రజలు వీళ్ళ తప్పిదాలని, వీళ్ళ దౌర్భాగ్య పాలన, వీళ్ళ మోసపూరిత పాలన, వీళ్ళ దుష్ట పరిపాలన, వీళ్ళ దుర్మార్గ పరిపాలన, వీళ్ళ దుర్నీతి పరిపాలన ఎండగడుతున్న ప్రజలు ఆ విషయాలు మాట్లాడటం మర్చిపోయి ఇటు డైవర్ట్ అవుతారు. అందుకు జరుగుతున్న గొడవ ఇదంతే. అంటే నిన్న జరిగిన మీటింగ్లో కనుక చూసుకున్నట్లయితే ఈ ఎకో టూరిజంని, అలాగే టెంపుల్ టూరిజంకి కూడా సినిమా వాళ్ళు ప్రమోషన్ చేయాలి అని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రతిపాదించారు. దాని మీద సినిమా వాళ్ళు ఎందుకు చేయాలి? మేము చేసే దానాల్లో మేము చేయాల్సింది మేము చేస్తామయ్యా. నీ బాధ్యత అది. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది అవన్నీ చేయటానికే. అది ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం యొక్క బాధ్యత టూరిజాన్ని పెంచుకోవాలి. ఏం చేయాలి? అది గుళ్ళు, ఆలయాలు కాపాడుకోవాలి. ఏం చేయాలి? అది మీ బాధ్యత. మీది. మీరేమో దాని మీద వచ్చి ఆదాయాన్ని దోచుకు తింటారు. సినిమా వాళ్ళు ఇవ్వాలా? మాకు తెలుసు మేము ఏం చేయాలో. మేము చేస్తావు. నువ్వు నీ బాధ్యతను మా నెత్తి మీద తోస్తావు ఎందుకు? అది నీ బాధ్యత. ఒక సీఎంగా, ఒక రాష్ట్ర సీఎంగా టూరిజాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, దీనికి ఎలా ఏం చేసుకోవాలి, ఆ ఫండ్స్ ఏంటి అవి చూసుకోవాలి. నువ్వు మీకేమో మీ ఫండ్స్ తిట్టడమే సరిపోతుండే. మీకు దోచుకోవడమే సరిపోయి అధిష్టానానికి పంపించడమే సరిపోతుండే. అందుకని మీరు దోచుకుని అధిష్టానానికి పంపించడానికి మేము సహకరించాలా? అది మీ బాధ్యతలు, ప్రభుత్వ బాధ్యతలు.
ప్రభుత్వం మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని గెలిపించి మీకు ప్రభుత్వాన్ని అధికారాన్ని మీ చేతికి ఇచ్చారు. మీ బాధ్యత అది. మీ బాధ్యతను మా భుజాలకు తోస్తామంటారేంటి? ఇది ఎస్కేపిజం. బాధ్యతను తప్పించుకునే రేపేదో జరగకపోతే సినిమా వాళ్ళని అడిగాం వాళ్ళేమి చేయలేదంటారు ఇక. మేము సినిమాలో చేస్తాం. మేము చేసేది షూటింగ్లు చేసినప్పుడు అక్కడ విరాళాలు ఇస్తున్నాం. మేము చేసేది మేము చేస్తాం. మాకు మేమేం చేయాలో సామాజికంగా మేమేం చేయాలి నువ్వెవడు చెప్పడానికి? నువ్వు సామాజికంగా బాగు చెయ్యి. నువ్వు సామాజికంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా పాలన చెయ్యి. ఈ ప్రజల డబ్బులు దోచుకుని ఢిల్లీకి పంపించకుండా, మీ అధిష్టానాన్ని పంపించకుండా ఆ డబ్బులు దోచుకునే పని మానేసి ప్రజాపాలన చెయ్యి. నువ్వు మాకు నీతులు చెప్తావు ఎందుకు? సమాజ సేవ చేయాల్సిన బాధ్యత మాకుంది. నువ్వు చెప్తే నేర్చుకో. నీలాంటి అవినీతి పనులు, నీలాంటి దొంగ నోటుకు ఓటు కేసు మనుషులు చెప్తే నేర్చుకోవాలి మేము. ఈ పిచ్చి మాటలు, పిచ్చి భాషలు. అంటే ఈవెంట్లు అంటే సినిమాలకు సంబంధించి ఈవెంట్లు ఏర్పాటు చేసినప్పుడు సెలబ్రిటీలే వచ్చి అభిమానులను కంట్రోల్ చేసుకోవాలని కూడా నిన్న ఒక ప్రతిపాదన వినిపించింది. దాని మీద అదే ఆయన వీళ్ళు ఎలక్షన్ మీటింగ్లకి కార్యకర్తలతో మీటింగ్ వెళ్ళినప్పుడు వీళ్ళే సెక్యూరిటీని వీళ్ళే మెయింటైన్ చేసుకోవాలి. సెక్యూరిటీ జనాలను ఎవరైనా తోయకూడదు. తోసి జనం మీద ఎవరి మీద దెబ్బ చేయి తగిలితే ఈ సెక్యూరిటీ చేయి పడిందంటే దానికి వీళ్ళే ఈ మంత్రులే బాధ్యత వహించాలి అని అంగీకరించమను. అప్పుడు బౌన్సర్స్ కూడా మా సెక్యూరిటీ కూడా మేమే బాధ్యత ఉంటాం. మా సెక్యూరిటీకి మేము పెట్టుకుంటాము. వాళ్ళు సెక్యూరిటీ అన్ని మీద పడకుండా జనాలు ఆపటమే వాళ్ళ దాంట్లో తోసారు అనుకుందాం. తోసేది జరిగింది, జరగాల్సిన సంగతి జరిగింది. మీ దాంట్లో జరుగుతుంది కదా. మీరు వెళ్ళట్లేదా పబ్లిక్ మీటింగ్కి? మీరేమైనా ఇంట్లో కూర్చుంటున్నారా? మీరు పబ్లిక్ మీటింగ్ మాట వెళ్తే కార్యకర్తలు అని కారులో నుంచి చేయి చూపిస్తూ ఉంటారు. మీరు దిగట్లేదా? జనాల మీద పట్టలేదా? అప్పుడు జనాలు చావట్లేదా? ఇవాళ చావలేకపోవచ్చు, ఇవాళ ఇక్కడ చావవచ్చు. మీ దాంట్లో జరిగింది ఇంతకుముందు గతంలో కూడా రాజకీయ ఉపన్యాసాలప్పుడు రాజకీయ ఊరేగింపులు జరగల. యాక్సిడెంట్లు అయినాయి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈ మాటలు పిచ్చి మాటలు. అన్నీ ఈ ప్రభుత్వం అన్నీ ఇలాంటి ఉల్ఫా మాటలు తప్పితే ఇంకోటి నిజాయితీ గల మాటలు లేవు. అంటే నిన్న జరిగిన చిత్ర పరిశ్రమతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఎవరికి లాభం అంటారు? చిత్ర పరిశ్రమక ఎవరికి లాభం లేదు. సొల్లు డబ్బా జరిగితే ఏమి లేదు. ఒకరికొకరు వీళ్ళు తలలు వచ్చి శిరస్సు వచ్చి వాళ్ళకి నమస్కారాలు చేయటం, పూలమాలలు వచ్చి ఇవ్వటం, ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళటం తప్పితే ఇక్కడ వచ్చింది ఏమి లేదు సినిమా వీళ్ళకి. ఇక్కడ ఏంటంటే ఈయన అర్థం పర్థం లేని అర్ధరహితమైన కండిషన్స్ పెట్టి ఏదో పెద్ద తన బాస్గా పెద్ద కండిషన్స్ స్కూల్లో హెడ్ మాస్టర్ కనుక టీచర్లకు కండిషన్లు పెట్టినట్టు పిల్లలకి కండిషన్లు పెట్టి ఈయన పెద్ద మీద పిల్లలం, ఈయన పెద్ద హెడ్ మాస్టర్ అన్నట్టు కండిషన్స్. ఏంటి కండిషన్స్ ఏమి? నువ్వెవడు కండిషన్స్ మాకు పెట్టడానికి? వీఆర్ ఈక్వల్ టు యూ. నువ్వు గవర్నమెంట్ అవ్వచ్చు, నువ్వు ప్రజలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రివి, మేము ప్రజలు ఎన్నుకుంటే సూపర్ స్టార్స్. నువ్వు మా కండిషన్లు పెడతావు. మేము ప్రజలతో ఉన్నావు, నువ్వు ప్రజలతో ఉన్నావు. నీతో ఉన్న ప్రజలకేమో నువ్వు అందువల్ల నువ్వు గొప్పవాడివి. మాతో ప్రజలు ఉంటే మా ప్రజలు ఉన్నా మేము మేము అది కాదు అంటే మాకు ప్రజలే, నీకు ప్రజలే. మా ప్రజలు మమ్మల్ని సూపర్ స్టార్ చేశారు, నీ ప్రజలు నిన్ను మంత్రిని చేశారు, ముఖ్యమంత్రి చేశారు. అక్కడతో ఆగాలి అంతే. మీరేదో పుడింగిల్లాగాను, మీరేదో పెద్ద పోటుగాళ్ళలాగాను, సినిమా వాళ్ళు మీకు దాసుల్లాగాను అని అర్థపర్థలేని మాటలు అయ్యి ప్రాక్టికాలిటీలోకి వచ్చేయలేవు, సచ్చేయలేవు. ప్రాక్టికాలిటీలో ఇది కూడా జరిగేది లేదు. ఇది ఉభయత్ర నిన్న కాలం వేస్ట్. షుష్ కాకి అంతే.